నమస్కారం. భక్తివన్ ఛానల్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు సీక్రెట్స్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ టెంపుల్స్. ఈ రోజు ఎపిసోడ్ 11లో మనం ఒక అన్బిలీవబుల్ ప్లేస్ కి వెళ్తున్నాం. ఇండియా అంచున సముద్రం పక్కనే ఉన్న ఒక గుడి వెనక ఉన్న షాకింగ్ సీక్రెట్స్ తెలుసుకోబోతున్నాం. ఈ గుడి గోపురం ఎత్తు ఎంతో తెలుసా? దాన్ని ఎవరు ఎప్పుడు కట్టారు? ఉప్పు సముద్రం పక్కన తియ్యటి నీళ్ల బావి రహస్యం ఏంటి? ఈ గుడిని దోచుకున్న విదేశీయులకు ఏం జరిగింది? అన్నింటికన్నా ముఖ్యంగా భయంకరమైన సునామీ ఈ గుడిని ఎందుకు టచ్ చేయలేకపోయింది? లెట్స్ ఫైండ్ అవుట్. సీక్రెట్ నంబర్ 1. గుడిని ఎవరు కట్టారు? అసలు కథ ఇదే. ఈ గుడి నిర్మాణం వెనుక 2 కథలు ఉన్నాయి. ఒకటి పురాణాల ప్రకారం, మరొకటి చరిత్ర ప్రకారం. పురాణాల ప్రకారం 1000 సంవత్సరాల క్రితం శూరపద్ముడు అనే రాక్షసుడిని ఓడించడానికి మురుగన్ తన ఆర్మీతో ఇక్కడే క్యాంపు వేశాడు. యుద్ధంలో గెలిచాక తన తండ్రి శివుడికి థ్యాంక్స్ చెప్పడానికి ఇక్కడ పూజ చేశాడు. ఆ పవిత్రమైన ప్లేస్లో ఈ గుడికి ఫస్ట్ ఫౌండేషన్ వేసింది ఎవరో కాదు, సాక్షాత్తు దేవశిల్పి అయిన మయుడు. చరిత్ర ప్రకారం పురాణాల తర్వాత ఈ గుడిని ఒక అద్భుతమైన కట్టడంగా మార్చింది పాండ్య, చోళ, చేరరాజులు. ముఖ్యంగా పాండ్యరాజులు ఈ ఆలయాన్ని కొన్ని వందల సంవత్సరాల పాటు అభివృద్ధి చేశారు. మనం ఇప్పుడు చూస్తున్న గుడి, దానిలోని అద్భుతమైన శిల్పాలు, ఇవన్నీ ఆ రాజుల భక్తికి, మన పూర్వీకుల ఆర్కిటెక్చర్ స్కిల్స్ కి నిదర్శనం. సీక్రెట్ నంబర్ 2. గోపురం మిస్టరీ. సముద్రం పక్కన 137 అడుగులు. ఈ గుడిలో పశ్చిమ దిక్కున ఉన్న రాజగోపురం ఒక పెద్ద మిస్టరీ. దీని ఎత్తు ఎంతో తెలుసా? సుమారు 137 అడుగులు. అంటే దాదాపు 14 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు. ఈ గోపురాన్ని 7వ శతాబ్దంలో పాండ్యరాజులు నిర్మించారు. ఆశ్చర్యమేంటంటే రోజూ ఉప్పుగాలికి తట్టుకుని సముద్రపు తేమను ఎదుర్కొని 1000 సంవత్సరాలకు పైగా ఇంత ఎత్తైన గోపురం ఎలా నిలబడింది? ఇది కేవలం ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తా? ఇప్పటికీ ఇదొక మిస్టరీనే. సీక్రెట్ నంబర్ 3. డచ్ వారి దోపిడీ, దేవుడి రివెంజ్. ఈ సంఘటన జరిగింది సరిగ్గా 1649వ సంవత్సరంలో. వ్యాపారం కోసం వచ్చిన డచ్ వాళ్ల కన్ను గుడి సంపద మీద పడింది. ఒకరోజు రాత్రి వాళ్ల షిప్స్లో వచ్చి గుడిని దోచుకున్నారు. బంగారం, వజ్రాలు అన్నీ తీసుకుని వెళుతూ గుడిలో ఉండే మెయిన్ ఉత్సవ విగ్రహాన్ని కూడా దొంగిలించారు. అది మొత్తం గోల్డ్తో చేసిందని వాళ్ల ఆశ. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. వాళ్ల షిప్స్ సముద్రంలోకి వెళ్లగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పిచ్చెక్కినట్టు అలలు, భయంకరమైన తుఫాను. దేవుడి విగ్రహాన్ని దొంగిలించడం వల్ల ఇలా జరిగిందని భయపడి ఆ విగ్రహాన్ని సముద్రంలోకి విసిరేశారు. నమ్మండి నమ్మకపోవండి, విగ్రహం నీళ్లల్లో పడగానే తుఫాను ఆగిపోయింది. కొన్నేళ్ల తర్వాత కలలో స్వామి చెప్పిన ఆనవాళ్ల ప్రకారం ఆ విగ్రహాన్ని సముద్ర గర్భం నుంచి తిరిగి బయటకు తీశారు. సీక్రెట్ నంబర్ 4. ఉప్పు సముద్రం పక్కన తియ్యటి నీళ్ల బావి. ఇది వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. గుడికి అతి దగ్గర్లో ఉప్పు సముద్రానికి కొన్ని అడుగుల దూరంలో ఒక చిన్న బావి ఉంది. దాని పేరు నాళికెనర్. ఆశ్చర్యమేంటంటే ఈ బావిలో నీళ్లు ఉప్పుగా ఉండవు, చాలా తియ్యగా ఉంటాయి. అది ఒకే బావిలో పై భాగంలో ఒక రుచి, కొన్ని అడుగులు లోపల మరో రుచి. సైన్స్ ప్రకారం సముద్రం పక్కన ఉన్న బావిలో ఉప్పునీళ్లు రావాలి, కాని ఇక్కడ తియ్యటి నీళ్లు ఎలా వస్తున్నాయి? భక్తులు దీన్ని స్వామివారి మహిమ అంటారు. ఇప్పటికీ ఈ బావిలోని నీటినే అభిషేకానికి వాడతారు. సీక్రెట్ నంబర్ 5. 2004 సునామీ. గుడిని టచ్ చెయ్యని అలలు. అన్నింటికన్నా పెద్ద మిరాకిల్ మన కళ్ల ముందే జరిగింది. డిసెంబర్ 26, 2004. ఆ రోజు వచ్చిన సునామీ ఎంత భయంకరమో మనందరికీ తెలుసు. తమిళనాడు తీరాన్ని ఆ రాకాసి అలలు మింగేశాయి. ఆ అలలు తిరుచెందూర్ వైపు కూడా దూసుకువచ్చాయి. కాని అందరూ చూస్తుండగానే ఒక అద్భుతం జరిగింది. గుడిని తాకబోయే ముందు ఆ పెద్ద అల దాదాపు 1 కిలోమీటర్ వెనక్కి వెళ్లిపోయింది. చుట్టుపక్కల ఊరంతా నీళ్లల్లో మునిగినా గుడి లోపలికి ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. దేవుడే సముద్రాన్ని ఆపి తన ఇంటిని కాపాడుకున్నాడు అని భక్తులు బలంగా నమ్ముతారు. ఈ అద్భుతమైన గుడికి ఎలా వెళ్లాలి? ఫ్లైట్లో దగ్గర్లో తూతుకుడి ఎయిర్పోర్ట్ ఉంది. ట్రైన్లో తిరుచెందూర్కి సొంత రైల్వే స్టేషన్ ఉంది. బస్సులో తమిళనాడులోని ఏ సిటీ నుంచైనా తిరుచెందూర్కి ఈజీగా బస్సులు దొరుకుతాయి. హోస్ట్. సో చూశారుగా, తిరుచెందూర్ కేవలం ఒక గుడి కాదు, అదొక అద్భుతం. చరిత్ర, సైన్స్, నమ్మకం అన్నీ కలిసిన ఒక మిస్టరీ. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నెక్స్ట్ ఎపిసోడ్లో మరో అన్నోన్ టెంపుల్ సీక్రెట్తో మీ ముందుకు. అప్పటి వరకు నమస్కారం.